తమ్ముడు జాగ్రత్తరా, మేబీ ఈసారి నుండి నేను నీకు రాఖీ కట్టలేకపోవచ్చు. ఇది పెళ్ళైన 24 ఏళ్ల అమ్మాయి కన్నీటి నుంచి వచ్చిన రక్తపు లేఖ అని చెప్పవచ్చు. శ్రీవిద్య 24 ఏళ్ల అమ్మాయి ఎంఎస్సి కంప్లీట్ చేసుకుని లెక్చరర్ గా జాబ్ చేస్తుంది. తను ఒక సూసైడ్ లేఖను రాసి చనిపోయింది. ఆ లేఖను చదువుతుంటేనే కన్నీళ్ళు ఆగడం లేదు. ఆ లేఖలో ఏమని రాసిందంటే, అమ్మా నాకు ఇంక బ్రతకాలం లేదు, వీడు తాగొచ్చిన ప్రతిసారి నన్ను కొడుతున్నాడు, మా ఆయన ప్రతిసారి సాయి అనే అమ్మాయి గురించే మాట్లాడుతున్నాడు, తన అందం ముందు నేను ఎందుకు పనికిరానంట, ఆ అమ్మాయే ప్రతిసారి గుర్తొస్తుందంట. ఈరోజు మా ఆయన తాగొచ్చి మంచానికి వేసి కొట్టాడు, వీపు మీద గట్టిగా గుద్దుతున్నాడు, నా జుట్టు పట్టుకుని లాగుతున్నాడు, నా డ్రెస్ చింపేశాడు, నా తల చాలా నొప్పిగా ఉందమ్మా. అమ్మా నాన్న, నేను వీడిని వదిలేసి మీ దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నా, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అస్సలు ఇష్టం లేదు. నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. తమ్ముడు జాగ్రత్తరా, మేబీ ఈసారి నుండి నేను నీకు రాఖీ కట్టలేకపోవచ్చు. నన్ను ఇంతలా టార్చర్ పెట్టిన వాడిని వదలొద్దు. తమ్ముడు అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోరా. ఇంకా ఉంటాను. అమ్మ నాన్న తమ్ముడు. తను ఎంత పెయిన్ ని అనుభవించి ఉంటే అమ్మ నాన్నకి కూడా చెప్పకుండా ఆత్మహత్య చేసుకుంటాకి రెడీ అవుతుంది. ఎవరైనా పెళ్లి చేసుకుని ఒక అమ్మాయికి జీవితాన్ని ఇస్తారు, కానీ నువ్వు తనకి మరణాన్ని ఇచ్చావు. ఇది నిజమే అయితే పోలీసుల దగ్గర నుండి నువ్వు తప్పించుకోలేవు. వాళ్ళ దగ్గర నుండి నువ్వు తప్పించుకున్నా వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడి నుంచి అస్సలు తప్పించుకోలేవు.